హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ నెక్ పీసెస్ నేను మీషో నుండి తెప్పించినవి. నేను యాజ్ ఐ ఆల్వేస్ సే, మీషో ఈజ్ అ వెరీ ట్రస్టెడ్ యాప్. హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. ఈజీ ఎక్స్చేంజెస్ ఉంటాయి, కానీ ఆన్ టైం డెలివరీ కూడా ఉంటుందండి. మీకేం భయం లేదు. సో హ్యాపీగా షాప్ చేయొచ్చు. నేను లింక్స్ అన్నీ ఇచ్చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ టైం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చలో. సో నాకు వచ్చిన పీసెస్లో అండి కొన్ని ఇలాంటి బాక్స్లో రిసీవ్ అయ్యాయి, కొన్ని ఏమో ఇలాంటి వాటిల్లో రిసీవ్ అయ్యాయి. సో నెవర్ మైండ్, ఎట్లా మీకు రిసీవ్ అయినా కానీ హ్యాపీగా చూడండి. ఇలాంటి సెలఫన్ బ్యాగ్స్లో వస్తాయి అండ్ మంచిగా బబుల్ ర్యాప్తో ర్యాప్ చేసి అంటే మీకు ఏమి ప్రాబ్లం ఉండదు. చక్కగా మంచి ప్యాకేజింగ్ తోటి వస్తాయి. సో మనం చూసేద్దామండి, ఒక్కొక్కటిగా చూస్తాము. సో నా కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఇది చోకర్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి వైట్ బీడ్స్ తోటి ఉందండి. దీస్ ఆర్ నాట్ పర్ల్స్, దీస్ ఆర్ వైట్ బీడ్స్ విత్ గోల్డెన్ లాకెట్. కింద అంతా కూడా చిన్న చిన్న పూసలు ఆలాడుతూ ఉన్నాయి. ఎంత ఇంట్రికేట్గా ఉందో మనం దగ్గర నుండి చూసేద్దాం. చూడండి, దీనికి వచ్చిన స్టడ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ఓకేనా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ చాలా ఎలిగెంట్. ఇంకా మీరు ఏం వేసుకునే అవసరం లేదు. ఒక మంచి జరీ శారీ కానీ హెవీ వర్క్ శారీస్ వేసుకున్నప్పుడు మీరు హ్యాపీగా ఇలాంటివి క్యారీ చేయవచ్చు. ఇంకా మీకు ఏం అవసరం లేదు ఎక్స్ట్రా. ఓకేనా, దీన్ని మనం డీటెయిల్గా చూసేస్తాం. పదండి, మీకు దగ్గర నుండి చూపిస్తాను అసలు ఏంటో, ఎలా ఉందో. ఇది చూడండి, మీకు తాడుతోటి వచ్చేసింది కాబట్టి దిస్ ఇస్ అడ్జస్టబుల్. ఓకేనా, ఇది అడ్జస్టబుల్ అండ్ ఇది చూడండి చాలా చిన్న సైజు ఉంది. ఒక కొంచెం లావు గొంతు ఉన్న వాళ్ళకంటే అంత నప్పదేమో, కానీ కొంచెం సన్న గొంతు ఉన్న వాళ్ళకి, గర్ల్స్కి, ఎస్పెషలీ యంగ్ గర్ల్స్కి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీని డిజైన్ చూసేస్తున్నారో ఎంత ఇంట్రికేట్గా ఉంది. లీఫ్ డిజైన్ వచ్చేసి కిందన్నీ మీకు పర్ల్స్ వేలాడుతున్నాయి. అండ్ ఇది చాలా సింపుల్ స్క్వేర్ షేప్లో ఉన్నందుకు చాలా ట్రెండీగా లేటెస్ట్గా అనిపిస్తుందండి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చూడండి ఇలా ఉన్నాయి. సేమ్ ఎలాగైతే మీకు ఇది వచ్చిందో అలాగే మీకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. సో హ్యాపీగా మీరు క్యారీ చేయొచ్చు. చూడండి, చిన్న చిన్నగా అట్లా ఊగులాడుతున్నాయి అంతే. ఓకేనా, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సెట్. పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. వచ్చేసి ఇదండి, చాలా ట్రెడిషనల్గా ఉంది అండ్ ఇది కూడా అన్ని పట్టు శారీస్ మీదకి దానికి దీనికి చాలా బాగుంటుంది. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్, ఇది వచ్చేసి ఒక ట్రెడిషనల్ టైప్ ఉందండి. ఇందాకది కొంచెం ట్రెండీగా ఉంది, ఫ్యాషనబుల్గా ఉంది, లైక్ యూ కెన్ క్యారీ ఇట్ విత్ ఎనీ శారీ. కానీ ఇది మంచి పట్టు శారీస్కి, మంచి జరీ శారీస్కి, అలాంటి వాటికి చాలా యాప్ట్గా ఉంది. అండ్ దీని మీద లక్ష్మీదేవి గారి బొమ్మ ఉంది కాబట్టి మనకి ఇంకా చాలా ఆస్పీషియస్ కనిపిస్తుండొచ్చు. అండ్ దీని డీటెయిలింగ్ చూసేస్తాం. చూడండి, అగైన్ దిస్ ఇస్ అ నెక్లెస్. మీరు తాడు ఉంది కాబట్టి చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కానీ ఎక్కువ కిందికైతే మీరు వేయలేరు. ఎక్కువ అంటే ఇక్కడ వరకు వేయచ్చు, అంటే వెనకాల తాడు ఉంటుంది కాబట్టి. చూడండి, ఎక్కువ అంటే ఇంతవరకు మీరు వేసుకోవచ్చు, కానీ ఇంతకంటే దీనికి కానీ మీరు నెక్ వరకు కూడా వేసుకున్నా కానీ చాలా బాగుంది. దీంతో మీకు ఇంకా గ్రాండ్గా కనిపించాలనుకుంటే ఏదన్నా ఇంకా ఇంకొక పొడవు దండ లాంటిది ఏదన్నా వేసేసుకుంటే అయిపోతుంది. పదండి, దీని డీటెయిలింగ్ చూసేద్దాం, దగ్గర నుండి చూసేద్దాం. దీన్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి. పింక్ అండ్ రూబీ అండ్ ఎమరల్డ్ కలర్ స్టోన్స్ తోటి లాకెట్ వచ్చేసింది. అమ్మవారి ఇది ఉంది. అండ్ ఇంకా చూడండి, పక్కనంతా మీకు గ్రీన్ అండ్ బ్లూ పింక్ కలర్ స్టోన్స్ తోటి కింద పర్ల్స్, బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. సో సేమ్ దీని కమ్మలు వచ్చేసి ఎగ్జాక్ట్లీ దీనిలాగానే ఏదైతే మీకు అమ్మవారి బొమ్మ ఉందో మధ్యలో అదే దీంతో మోటివ్ తోటి కింద చక్కగా జుమ్కి ఇచ్చేసారు చూడండి. ఓకేనా, ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ అండ్ విత్ పర్ల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చూడండి, ఏదైతే లాకెట్లో ఉందో అదే సేమ్ మీకు ఇక్కడ కూడా వచ్చేసింది. ఓకేనా, దిస్ ఈజ్ ద సెట్. సో ఇవన్నీ లింక్స్ నేను ఇచ్చేస్తానండి. సో మనం నెక్స్ట్ చూసేద్దామా. సో మన నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇదండి. దిస్ ఈజ్ అగైన్ అ చోకర్. మీరు ఎంత
గొంతుకి పైకి ఇట్లా వేసుకుంటే అంత అందంగా ఉంటుందండి ఇది. ఎందుకంటే ఇది కిందికి వేసుకునే ప్యాటర్న్ కాదు. ఓకేనా. అమ్మో దిస్ ఇస్ బిట్ టైట్గా వేసేసాను. నౌ దిస్ ఇస్ కంఫర్టబుల్. ఇలా ఉంటుంది చూడండి. అగైన్ దిస్ ఇస్ అ చోకర్. ఇది కూడా చూడండి కుందన్ అండ్ పర్ల్స్ దీంతో కాబట్టి మీకు కలర్స్తో సంబంధం లేదు. దిస్ ఇస్ యూనివర్సల్ కాబట్టి ఏ కలర్ తోటన్నా మ్యాచ్ అవుతాయి మీకు. మ్యాచింగ్ అమ్మ ఈ కలర్స్ మ్యాచ్ అవ్వదేమో అన్నట్టు లేదు. ఎందుకంటే ఓన్లీ కుందన్స్ అండ్ పర్ల్స్తో సెట్ చేశారు. అండ్ యూ కెన్ సీ ద ఇయర్ రింగ్స్ కూడా కొంచెం మంచిగా హ్యాంగ్ అయ్యేటట్టు ఉన్నాయి కాబట్టి మరీ లాంగ్ కూడా లేవు, మరీ షార్ట్ లేవు, మీడియం సైజ్ హ్యాంగింగ్స్ తోటి వచ్చేసాయి. అండ్ దీ సెట్ తోటి చూడండి వీళ్ళు ఇది కూడా ఇచ్చేసారు, మాంగ్ టీకా కూడా ఇచ్చారు. ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి హ్యాపీగా క్యారీ చేయొచ్చు. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఒక బ్యూటిఫుల్ సెట్ లాగా ఉందండి మొత్తం. ఒకవేళ మీకు నచ్చితే మీరు ఇలా వేసుకోండి, లేదంటే యూ కెన్ జస్ట్ రిమూవ్ దిస్. ఏదన్నా మాకంత అంత ఇదిగా లేదు, మాకు ఇలాగే బాగుంది అని అనుకుంటే ఇలా కూడా క్యారీ చేయొచ్చు. సో దీని డీటెయిలింగ్ చూసేస్తాం చూడండి. ఇది మనం దగ్గర నుండి చూపించేస్తాను మీకు. అగైన్ దిస్ ఇస్ విత్ రోప్, తాడుతోటి ఉంది కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం సన్నగా ఉన్నా కొంచెం లావుగా ఉన్నా కానీ హ్యాపీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి దీని డీటెయిలింగ్ వచ్చేసి ఇలా వచ్చేసారు. చూడండి ఎంత బాగా కుందన్స్ అండ్ పర్ల్స్ తోటి ఈ పైన 2 లేయర్స్ ఉన్నాయి. మధ్యలో ఒకటి ఇది కూడా ఉంది చూడండి స్ట్రింగ్. ఉట్టి పర్ల్స్ ఒకటి ఉంది, ఒక 2 స్ట్రింగ్స్ పైన కింద కుందన్స్ తోటి ఉన్నాయి. కింద లాస్ట్ వచ్చేసి కుందన్స్ అండ్ పర్ల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. దీని ఇయర్ రింగ్ వచ్చేసి చూపిస్తాను చూడండి. దీని ఇయర్ రింగ్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు సేమ్ అదే. సో దీని కలర్స్ ఏం లేవు కాబట్టి ఇదిగోండి ఇది అలా ఉంది. కొంచెం చక్కగా డాంగిల్ అవుతుంది, ఇలా ఊగుతుంది కాబట్టి చాలా బాగుంది. ఓకేనా. సో మనం ఇది మీకు తాడుతోటి వచ్చేసింది కాబట్టి అండి మీకు వెనకాల తాడు కనిపిస్తే బాగుండదు అనుకోలేదు. ప్రతి దానికి చూడండి ఇలాంటి డీటెయిలింగ్ ఇచ్చేసారు కింద తాడుకి కూడా. సో మీరు ఎప్పుడైనా డీప్ నెక్స్ వేసుకొని తాడు వేలాడుతుంటే బాగుండదు అన్న సమస్య లేకుండా చాలా నీట్గా ఇచ్చేసారు. సో మీరు తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో వార్డ్రోబ్లో ఉండాల్సిందే ఇలాంటి ఒక న్యూట్రల్ జస్ట్ కుందన్ అండ్ దాన్ని మాత్రం తప్పకుండా ఉండాలి. చూడండి. ఓకేనా. నెక్స్ట్ పీస్ చూసేద్దాం. సో మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి. అగైన్ దిస్ ఇస్ వైట్ బీడ్స్, నాట్ పర్ల్స్ అంటే కొంచెం మనకి ఆఫ్ వైట్లో అలా ఉంటాయి కదండి ముత్యాలు, అలా కాకుండా ప్యూర్ వైట్ బీడ్స్లో ఉన్నాయి. సో ఇది కూడా చూడండి కొన్నిసార్లు మనకు కాంట్రాస్ట్గా కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఇలా మెరూన్ వేసుకున్నాను, సో దీనికి కాంట్రాస్ట్గా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మ్యాచింగ్ కాకుండా కొన్నిసార్లు అలా వేసుకున్నా చాలా బాగుంటుంది చూడండి. సో నాకు ఎందుకంటే ఇది ప్యాటర్న్ చాలా నచ్చింది. ఎందుకంటే రౌండ్గా ఫ్లారల్ అట్లా కాకుండా కొంచెం జామెట్రికల్ ప్యాటర్న్, ఏంటంటే రెక్టాంగిల్ పీసెస్ లాగా వచ్చేసాయి కాబట్టి ఇక్కడ స్టోన్స్ నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం దీని స్టడ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి, చాలా ఎలిగెంట్గా. దీస్ ఆర్ నాట్ వెరీ డాంగ్లింగ్ కైండ్ ఆఫ్. సో జస్ట్ ఒక బ్లూ ఏవైతే కింద బీడ్స్ వేలాడుతున్నాయి, క్రిస్టల్ బీడ్స్ లాగా, గ్లాస్ బీడ్స్ లాగా ఉన్నాయి. సో అవి చాలా అందంగా అనిపిస్తున్నాయండి. సో ఇక్కడ ఏ డిజైన్ ఉందో అదే సేమ్ డిజైన్ ఇక్కడ కూడా ఫాలో అయిపోయింది. చూడండి ఎక్కువ పెద్దగా లేవు. ఓకేనా. సో ఇప్పుడు దీని డీటెయిలింగ్ దగ్గర నుండి చూస్తాం చూడండి. అసలు ఇది ఎలా ఉందో చూపించేస్తాం దగ్గర నుండి. వేసుకుంటే ఇలా ఉంది. అగైన్ ఇది కూడా డోరీ సిస్టమ్ కాబట్టి చూడండి అస్సలు డోరీ అగైన్ నేను చెప్పినట్టు వెనకాల కూడా మంచిగా మీకు డీటెయిలింగ్ ఇచ్చేసారు, గ్రీన్ అండ్ బ్లూ దీనిది చూసేస్తాం చూడండి ఎంత బాగా అసలు. ఇవి చూస్తున్నారా రెక్టాంగిల్ షేప్, దాంట్లో వాళ్ళు ఒక స్టోన్ని ఫిక్స్ చేశారు బ్లూది. అండ్ దీని చుట్టూ చూడండి దీని చిన్న స్టోన్స్ ఉన్నాయి, మీరు దగ్గర నుండి చూస్తే కనిపిస్తుండొచ్చు. అండ్ మధ్యలో మిడిల్లో కూడా పక్కన ఫ్లవర్స్ వచ్చేసి మిడిల్లో కూడా చూడండి ఒక మీనాకారి
డీటెయిలింగ్ లాగా ఇచ్చేసారు కాబట్టి చాలా నీట్గా అనిపిస్తుంది చూడండి. ఇది గ్రీన్ అండ్ బ్లూ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి సైడ్కి కూడా మీకు ఈ మీనాకారి టైప్ ఒక 3 కుందన్స్ ఇచ్చేసారు. ఓకే, సో దిస్ ఇస్ ఓవరాల్ లుకింగ్ వెరీ నైస్. ఆర్ బీడ్స్ కూడా చూసారా, సన్న మైక్రో బీడ్స్ అండి. ఇవి పెద్దగా లేవు, పెద్ద పూసల్లాగా లేవు ఇందాక చూసినట్టు. ఇవి చాలా సన్న పూసలు కాబట్టి ఎన్నో స్ట్రాండ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడండి, చాలా స్ట్రాండ్స్ ఉన్నాయి. అండ్ మీరు కావాలంటే కొంచెం కిందికి కూడా వేసుకోవచ్చు ఇలా. లేదు అని అంటే మాకు వద్దు అని అనుకుంటే చక్కగా నెక్లెస్ లాగా ఇలా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కిందికి కూడా మీరు వేసుకునే ఛాన్స్ ఉంది దీంట్లో. ఓకే, సో దీని కమ్మలు డీటెయిలింగ్ చూసేస్తాం చూడండి. సేమ్ ఏదైతే మనకి మధ్యలో మిడిల్లో ఉందో అదే విధంగా ఇక్కడ కూడా ఇచ్చేసారు చూడండి. అదే సేమ్ బ్లూ విత్ మీనాకారి అవుట్లైన్ అండ్ కుందన్ అండ్ చిన్న డ్రాప్స్ గ్లాస్ బీడ్స్. ఓకే, విత్ కాంప్లిమెంటింగ్ విత్ పర్ల్స్. ఓకే, సో ఇది చాలా బాగుందండి. ఇది చాలా చిన్నగాని లేదు, చాలా పెద్దగాని లేదు, అప్రోప్రియేట్ సైజ్. నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉంది. యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. ఓకే, సో మనం నెక్స్ట్ చూసేస్తాం పదండి. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో లాస్ట్ పీస్ వచ్చేసి ఇదండి. ఇది కూడా అగైన్ చిన్ని మైక్రో బీడ్స్, వైట్ కలర్ బీడ్స్ తోటి ఉన్నాయి. చాలా స్ట్రాండ్స్ ఉన్నాయండి, నేను దగ్గర నుండి చూపిస్తాను. సో దీని సైజ్ వచ్చేసి ఇంతండి. ఇది నెక్లెస్ లాగా మీరు పెట్టుకోలేరు, ఇంతకంటే పెద్దగా కూడా చేసుకోలేరు, ఎందుకంటే ఇది అన్నిట్లాగా డోరీతో రాలేదు. ఓకేనా, వెనకాల చైన్ ఒక 4 లింక్స్ ఇచ్చారు, చూపిస్తాను నేను. హుక్ సిస్టమ్ ఉంది. ఓకేనా, సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి, ఎందుకంటే హంసలు అలాంటివన్నీ ట్రెడిషనల్ ఇవి కాబట్టి చాలా బాగుంది. సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయి చూడండి, సేమ్ కాంప్లిమెంటింగ్ విత్ లాకెట్. ఓకే, సో ఇది చాలా సింపుల్గా ఉన్నా కానీ చాలా ఎలిగెంట్గా ఉందండి. ఇంకా మీరు ఇంకా దీంతో పాటు ఇంకేం వేసుకునే అవసరం లేదు, చక్కగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా మీరు ఫ్యాన్సీ శారీస్ మీదకి, వర్క్ శారీస్ మీదకి, జరీ శారీస్ మీదకి, పట్టు శారీస్ మీదకి, దేని మీదకన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద లాకెట్. ఓకే, సో నేను మీకు డీటెయిల్ దగ్గర నుండి చూపించేస్తాను చూడండి. సో ఇది హుక్ టైప్ ఉందండి, ఇది కాదు కాబట్టి హుక్ టైప్ ఉంది. అండ్ ఇదిగో చూడండి, మన సారీ ఉల్టా ఉందా. ఓకే, కనిపించిందా మీకు? చూడండి, 2 హంసలు ఉన్నాయి ఇక్కడ, 2 హంసలు ఇక్కడ ఉన్నాయి. అండ్ కిందవి డీటెయిలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, పర్ల్స్ అండ్ మరూన్ కలర్ బీడ్స్ తోటి. దీంట్లో కూడా చూడండి మామూలుగా గ్రీన్, బ్లూ అండ్ పీచ్ కలర్, అసలు ఎంత మంచి ఇంగ్లీష్ కలర్స్ తోటి మీనాకారి వర్క్ వచ్చేసింది చూడండి. అందుకే కూడా నేను చెప్పాను ఇందాక, ఫ్యాన్సీ శారీస్తో కానీ దేనితోటైనా కానీ మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఓకేనా, లైట్ పేస్టల్ కలర్స్ తోటి ఇది డిజైన్ చేశారు. అండ్ లాకెట్ ఇస్ రియలీ హ్యూజ్, పెద్దగా ఉంది. అండ్ దీంట్లో చూడండి అన్ని మైక్రో బీడ్స్, మధ్యలో వైట్ అండ్ గోల్డెన్ కలర్ కాబట్టి అసలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో ఇది నేను ఇందాక చెప్పాను కదండి మీకు, ఇది హుక్ టైప్ వచ్చేసిందని. చూడండి ఇక్కడ ఒక హుక్ ఉంది, ఇలా హుక్ ఉంది, లింక్స్ వచ్చేసి ఇంతే 4 లింక్స్. సో మీరు దీన్ని పెద్దగా చిన్నగా చేయలేరు అనుకుంటాను. ఓకే, నేను ఎంతైతే చూపించాను చూడండి అంతే, ఇంకా దానికంటే చిన్నగా చేయలేరు, దానికంటే పెద్దగా చేయలేరు. అండ్ ద సైజ్ ఈజ్ రియలీ అప్రోప్రియేట్, చాలా బాగుంది సైజ్. ఓకేనా, సో నాకైతే చాలా నచ్చాయండి ఈ పీసెస్. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి, ఏం ఎక్కువ లేవు. సో ఎవరికైనా బీడ్స్ కాబట్టి స్కిన్కి కూడా ఏం ఎలర్జీ అయ్యే అట్లా ఛాన్సెస్ అయితే ఏం లేవండి. అండ్ కొంతమందికి ఎవరికన్నా ఆర్టిఫిషియల్ మాకు పడదు అనుకున్నప్పుడు ఈ కొంచెం ఏదైతే ఉంది చూడండి మెటల్, ఠీకే, ఆ మెటల్తో మాకు ఇరిటేషన్, మాకు పడదండి అని అనుకున్నప్పుడు సింపుల్ టిప్ ఏంటంటే, మీ దగ్గర ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ కానీ గోల్డెన్ కలర్ నెయిల్ పాలిష్ ఉంటుంది చూడండి, చక్కగా దాన్ని బ్రష్ చేసేయండి. సో దట్ మన స్కిన్కి టచ్ అవ్వదు మెటల్. అండ్ గోల్డ్ కలర్ కాబట్టి గోల్డ్ అయినా పర్లేదు, లేదంటే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఈజ్ ద బెస్ట్ ఐడియా. ఈవెన్ కమ్మల్కి కూడా ఎక్కడైతే మీకు స్కిన్ టచ్ అవుతుంది అనుకున్న దగ్గర మీరు ఆ నెయిల్ పాలిష్ పెట్టేయండి. సో మీకు ఇరిటేషన్ ఉండదు పొద్దు నుండి సాయంకాలం వరకు. కొంతమందికి సమ్ పీపుల్ ఆర్ ఎలర్జిక్ టు సమ్ మెటల్స్ కదా, అలాంటి వాళ్ళ కోసం అది చిన్న టిప్. అండ్ ఐ హోప్ మీకు నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
ఒకవేళ నచ్చితే తప్పకుండా నేను లింక్స్ ఇస్తాను, మీరు తీసుకొని షాప్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను కలుస్తూనే ఉంటాము. ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుస్తూనే ఉందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.